బ్రాహ్మణ బంధువులకు, మిత్రులకు, బ్రాహ్మణ సంఘాల సభ్యులకు అందరికీ కూడా నమస్సుమాంజలు. ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే ఎల్లుండి 27వ తారీఖు ఆదివారం నాడు సాయంత్రం 3 గంటలకు కౌతా మనోహర్ ఫంక్షన్ హాల్లో జరిగేటువంటి యొక్క డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి పుష్పగిరి పీఠాధిపతి గారు విచ్చేస్తున్నారు. వారి చేతుల మీద, వారి కరకమలంలోచే ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. మీ అందరికీ కూడా ఇతరులు కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ప్రత్యేకంగా కూడా ఇప్పుడు మీకు మేము ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ అభ్యర్థిస్తున్నాను. మీరందరూ కూడా మమ్మల్ని పిలవలేదు అనకుండా ఇప్పుడు సోషల్ మీడియా మరియు ఫేస్బుక్లు, వాట్సాప్లు అన్నీ అభివృద్ధి చెందాయి. అయినా కూడా నేను ఒక 30 రోజుల నుండి ఇది ఒక కఠోర శ్రమగా మా ఇంట్లో ఒక పెళ్లి కార్యక్రమం లాగా తీసుకొని దీన్ని పూర్తిగా సమాచారాన్ని అందరికీ అందజేయడానికి ప్రయత్నించి మన యొక్క బ్రాహ్మణ వార్తా స్రవంతి ద్వారా కూడా ఇంతకుముందు 2-3 సార్లు విన్నపం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా నేను ఈ యొక్క వార్తా స్రవంతి ద్వారా మీకు విన్నవించుకునేది ఏమంటే, మిమ్మల్ని అందరినీ కూడా మా యొక్క బ్రాహ్మణ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అందరినీ కూడా ఆహ్వానిస్తున్నట్టుగా మీరు పరిగణించి ఎక్కువ స్థాయిలో, భారీ మెజార్టీ స్థాయిలో మీరు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలగించి కార్యక్రమాన్ని విజయవంతం చేసి అందరికీ ఉపయోగపడేట్టు, మనకు కూడా ఉపయోగపడేట్టుగా దీన్ని తీర్చిదిద్దాలని నేను కోరుకుంటున్నాను. 5th యానివర్సరీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఎంతోమంది ప్రముఖులు, ఐఏఎస్, ఐపీఎస్, ఆల్ ప్రొఫెషనల్స్ అండ్ ఎంప్లాయీస్ సంబంధించిన రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి ఆఫీసర్స్ అంతా కూడా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. మరియు ఈ కార్యక్రమానికి మన రాష్ట్రంలో ఉన్న 30-40 సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు అంతా కూడా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము, ముఖ్యమైనటువంటి యొక్క విషయం ఏమిటంటే, ఈ డైరీ ద్వారా ఈ సంవత్సరం మేము నూతనంగా మన తెలంగాణలో ఉన్నటువంటి యొక్క ఎన్నో బ్రాహ్మణ సంఘాలు ఎన్నో రకాల సేవలు అందిస్తూ ఉన్నాయి. ఎవరికి వారే వారి సేవలను అందిస్తూ పోవడం జరుగుతుంది. అలా కాకుండా ప్రత్యేకంగా దీనిని ఒక గుర్తింపు ద్వారా తెలియాలని ఒక ఉద్దేశంతో ఈ డైరీలో ఏ అసోసియేషన్లు ఎటువంటి సేవలను చేస్తున్నారు, వారి యొక్క అసోసియేషన్ పేరు, వారి యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు మరియు అధ్యక్ష కార్యదర్శుల పేర్లు సాధ్యమైనంత వరకు మాకు అందిన సమాచారం ప్రకారం మేము దీనిలో ముద్రించడం కూడా జరిగింది. ఇది కేవలం ఏమిటంటే, బ్రాహ్మణులంతా కూడా కలిసికట్టుగా అన్ని సంస్థలు కూడా ఒకే చోట చేరి ఒకే సమాచారాన్ని ఏకకంఠంగా, ముక్తకంఠంతో అన్ని కూడా చేస్తున్నారనే ఒక సమాచారాన్ని సమాజంలో తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఈ డైరీని ఆ యొక్క ప్రయత్నంతో మేము ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా భారతీ స్వామి వారే కాకుండా
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కె సీతారామరావు గారు మరియు ఆంధ్రప్రదేశ్కు చీఫ్ సెక్రటరీగా ఇంతకుముందు పనిచేసినటువంటి యొక్క స్వామినాథన్ గారు మరియు డి రామకృష్ణ గారు, అదే కాకుండా ఎన్ఐటి డైరెక్టర్లు, మన యొక్క ఇండియాలో సర్వే జనరల్ ఆఫ్ ఇండియా సుబ్బారావు గారు, మరి ఇంకా చెప్తూ పోతే చాలామంది ప్రముఖులు చాలామంది కూడా విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇదే కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క ఆకర్షణతో ఎవరైతే బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణులకు ఏదైతే సేవలు అందిస్తున్నారో అటు వారిని గుర్తించి వారిని సోమవారితే సత్కరించడం కూడా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం వలన అందరి బ్రాహ్మణులకు అందరి సభ్యులకు కూడా ఏ అసోసియేషన్ ద్వారా ఏమేమి సేవలు జరుగుతున్నాయనే విషయం తెలుసుకోవడమే కాకుండా ఐకమత్యాన్ని చాటి చెప్పే విధంగా సమాచారం వెళ్తుందనే ఉద్దేశంతో దీన్ని ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి అన్ని సంఘాల వాళ్ళు కూడా సభ్యులంతా కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి జయప్రదం చేయాలి. అదేవిధంగా కార్యక్రమం తర్వాత కూడా అందరికీ భోజన సదుపాయం కూడా కలదు. కాబట్టి అందరూ కూడా విచ్చేయగలని మనవి చేస్తున్నాను. నమస్తే, నేను మీ నిరంజన్ దేశాయ్. బ్రాహ్మణ సమాచార స్రవంతికి స్వాగతం. రేపు జంట ఎల్లుండి కదా, 27 జనవరి ఆదివారం నగరంలోని పద్మారావు నగర్లో గల స్వరాజ్య ప్రింటింగ్ ప్రెస్ ఆవరణలో గల కౌతా ఫంక్షన్ హాల్లో ఒక అద్భుతమైన కార్యక్రమం జరగబోతుంది. బ్రాహ్మణ కుటుంబాలకు, బ్రాహ్మణ ప్రొఫెషనల్స్కు ఒకరికొకరి సంబంధాలను మరింత దగ్గర చేసే ఒక మంచి కార్యక్రమాన్ని ఈ సంస్థ వారు బ్రాహ్మణ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వాహకులు శ్రీ అన్నావజ్జుల సూర్యప్రకాష్ గారు చేపట్టారు. చాలా కష్టపడి ఈ డైరీ కార్యక్రమం కానీ క్యాలెండర్ కార్యక్రమం కానీ వారు కంప్లీట్ చేశారు. మామూలే ఉంది, డౌట్ అనమాట. ఈ 2019 సంవత్సరం నూతన డైరీ క్యాలెండర్ కార్యక్రమ నిర్వహణ సందర్భంగా గతంలో కూడా మన వార్తా స్రవంతిలో వీరి పరిచయ కార్యక్రమం కూడా చేశాం. అప్పుడు కూడా వారు తెలంగాణ రాష్ట్రంలోను ఆంధ్రలో ఉండే బ్రాహ్మణుల పెద్దలందరికీ కూడా విజ్ఞప్తి చేశారు. వారి వారి వృత్తుల ప్రకారం సమాచారాన్ని వీరికి అందిస్తే ఉచితంగా డైరీలో ప్రింట్ చేశామని. కానీ కొంత పెద్ద మనుషుల దగ్గర కొంత నిర్లిప్తత ఉన్నట్టుగా అనిపిస్తుంది. కనీసం ఈ సంవత్సరం డైరీ క్యాలెండర్ చూశాకన్నా ఇప్పటి నుంచైనా వారికి సహకారం అందిస్తే 2020 సంవత్సరానికి అద్భుతమైన డైరీ క్యాలెండర్ వచ్చే అవకాశం ఉందని మనం అందరం నమ్ముదాం. ముందుగా వారి దగ్గర నుంచి ఈ కార్యక్రమం ఎంత కష్టపడి తయారు చేశారు, ఎంత స్పందన వచ్చింది సూర్యప్రకాష్ గారి దగ్గర నుంచి తెలుసుకుందాం. సూర్యప్రకాష్ గారు, మీరు దాదాపుగా 40 రోజులు కష్టపడ్డారు దీని గురించి. స్పందన మీకు ఎలా అనిపించింది బ్రాహ్మణ పెద్దల నుంచి, సంఘాల నుంచి? ఇప్పుడు మేము ఈ యొక్క సమాచారాన్ని డైరీలో ప్రింట్ చేస్తామనేటువంటి యొక్క విషయాన్ని మరి 1-2 సార్లు చాలాసార్లు కూడా విజ్ఞప్తి చేశాము. దానివల్ల కొన్ని సంఘాల అధ్యక్షుల కార్యదర్శులు రెస్పాండ్ అయ్యారు. వారితో 1-2 సార్ల 4 సార్ల 10 సార్లు మాట్లాడి మేము సమాచారాన్ని తెప్పించుకోవడం జరిగింది. కానీ దీంట్లో కూడా కొన్ని రకాలైనటువంటి యొక్క ఆబ్జెక్షన్స్
ప్రశ్నలు వేయడం జరిగింది కొన్ని సంఘాల వాళ్ళు. ఇప్పుడు మేము ఉచితంగా డైరీలో మన సమాచారం కోసం మీరు సేవ చేస్తున్నారు కాబట్టి మీ సమాచారాన్ని వేస్తామనే ఉద్దేశంగా మనం అడిగితే మీరు ఎందుకు వేయాలి, మీకు అవసరం ఏముంది, మీకు వేయడం వల్ల దీనిలో ఉన్నటువంటి ఉపయోగం ఏముందనేటువంటి యొక్క ప్రశ్నలు కూడా చాలా తలెత్తినాయి. వారందరికీ కూడా ఓపికగా నేను ఫోన్ తీసుకొని సమాధానం చెప్పి వాళ్ళని సమాధానపరిచి సాధ్యమైనంతగా నేను సమాచారాన్ని సేకరించాను. కానీ వాస్తవంగా నేను సేకరించింది అంత తృప్తికరంగా లేదు, తృప్తికరమైన సమాచారం రాలేదు. ఇప్పుడు ఈ సమాచారాన్ని ఇవ్వడంలో వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్లు కానీ లెటర్ ప్యాడ్లు కానీ మీరు ఏ విధమైనటువంటి యొక్క సేవలు అందిస్తున్నారు మీ సంఘం తరఫున అనేటువంటి యొక్క విషయాన్ని కూడా కొన్ని సంఘాల వాళ్ళని అడగడం జరిగింది. కానీ వాళ్ళు సమాచారం ఇవ్వడానికి చాలా వెనుకంజ వేశారు. మరి అలా సంస్థలు రిజిస్ట్రేషన్లు చేసుకొని లెటర్ ప్యాడ్లు ఇవ్వకుండా సమాచారం ఇవ్వకుండా అలా చేయడం వలన ఈ యొక్క సేవ చేసే వాళ్ళకు కూడా మంచి స్పందన లేకుండా కూడా వస్తుందనే ఒక నిరాశ కలుగుతుంది. అలా చేయాల్సినటువంటి అవసరం లేదని నేను అనుకుంటున్నాను. మీరు ఎవరైతే నిర్భయంగా ముందుకు వచ్చి సేవలు చేస్తున్నారో మీరు సమాచారంగా నిర్భయంగా ఇచ్చి సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇచ్చేంత మాత్రమే కాదు, అడిగినప్పుడు కూడా దానికి సరిగా స్పందించి పూర్తిగా సమాచారం ఇస్తే ఇదందరికీ కూడా బ్రాహ్మణుల యొక్క అభివృద్ధికి చాలా తోడ్పడుతుందని కూడా నేను ఆశిస్తున్నాను. సూర్యప్రకాష్ గారు, ఈ సందర్భంగా మా విజ్ఞప్తి కూడా అదే. సంఘము ప్రారంభించి ఎందుకు ప్రారంభిస్తారు? సంఘం కులసేవ చేయటానికి, అందులో అవసరమైన వాళ్ళకి చేయటానికి, వారికి ఉన్న వనరులు లిమిట్ లోపల ఏం చేయగలరో అదే చేస్తారు. ఇప్పుడు మీరు కూడా ఆ సదుద్దేశంతోనే కానీ డైరీలో వారి వివరాలు వేస్తే ఆ ప్రాంతంలో ఎవరైనా వెళ్తే అవసరం ఉందంటే ఉపయోగించుకుంటారు సేవ అనే ఉద్దేశంతో కదా. కాబట్టి మీరు మేము అందరం కలిసి కనీసం తర్వాతనే విజ్ఞప్తి చేద్దాం. ఎందుకంటే నాహంకర్త హరింకర్త మనం మొదలు పెట్టాం, హరి చూస్తాడు తర్వాత వాళ్ళ మనసులో మార్పు వస్తుంది. ఈ డైరీ చూశాక ఇదే మొదటి సంవత్సరం కాదు మీరు చేసేది, ఇప్పుడు 5వ సంవత్సరం ఇది. కొద్ది కొద్దిగా ప్రజల్లోకి వెళుతుంది. ఇప్పుడు మనకున్న అన్ని మీడియాల నుంచి కూడా దీన్ని ఇంకా బాగా ప్రచారం చేద్దాం. వచ్చే సంవత్సరానికన్నా అన్ని సంఘాల నాయకులు, 2 రాష్ట్రాల నాయకులు వాటితో మార్పు వస్తే సెంట్రలైజ్డ్ బ్రాహ్మణ్ కమ్యూనిటీ డిక్షనరీ డైరెక్టరీ లాగా పనికి వస్తుందని మనం ఆశిస్తూ, ఇప్పుడు సుమారుగా ఎంతమంది మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటున్నారు మీరు డైరీలో? మాకు పూర్తిగా మేము 400 మంది దాకా అడిగితే ఒక 200 మంది వరకే మనకు సమాచారం ఇచ్చారు. మిగతా వాళ్ళు సమాచారం ఇవ్వలేకనా, కొన్ని ఫోన్లు కలవలేకనా, కొంతమంది సరైన సమాధానాలు చెప్పలేకనా, చెప్తే ఏం జరుగుతున్న ఉద్దేశంతో అనుమానాలతో ఇవ్వలేకపోయారు. కానీ ఇప్పటికైనా ఇప్పుడు జరిగేటువంటి యొక్క ఈ సభ, ఈ యొక్క డైరీ ఆవిష్కరణ మహోత్సవాన్ని చూసి వచ్చే సంవత్సరం చాలా మంది కూడా దీనికి ఖచ్చితంగా స్పందిస్తారు. ఈ సమాచారం మనం ఖచ్చితంగా సేకరిస్తాం అనుకుంటున్నాము. దీని ద్వారా కూడా అదే విషయాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ యొక్క మన బ్రాహ్మణ వార్తా సమితి ద్వారా కూడా దీన్ని మీరు కూడా అనేక సార్లు మన బ్రాహ్మణ సంఘాలన్నిటికీ కూడా వారి యొక్క దృష్టికి పోయేటట్టుగా కూడా చేయాలని కోరుకుంటున్నాను. అట్రాక్షన్ ఉందని బ్రాహ్మణ సంఘాల పెద్దలకు, వివిధ బ్రాహ్మణ నాయకులకి మా తరఫున విజ్ఞప్తి ఏమిటంటే, మనము సదాచారాన్ని సాంప్రదాయాన్ని పాటిస్తూ ఎవరో వేరే టీవీ ఛానల్ వాళ్ళు భారీ ఎత్తున కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు తీసుకొని 10-15 రోజులు కార్తీక మాసంలో చేసిన కార్యక్రమానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మన సొంత డబ్బులు పెట్టి దీపాలు కొనుక్కొని వెలిగించి వాళ్ళు అందించే చిన్న చిన్న సత్కారాలకి పొంగిపోయి ఇలా చేస్తూ ఉంటారు మీరు. అదే సాటి బ్రాహ్మణ సంఘం ఒకటి తోటి బ్రాహ్మణులు సగౌరవంగా గౌరవించుకోవాలని, వారి గొప్పతనాన్ని ఇతర బ్రాహ్మణులకు తెలియజేయాలని ఒక సదుద్దేశంతో ఒక డైరీ, ప్రొఫెషనల్ డైరీ, తర్వాత క్యాలెండర్ ఇది చేసి
సేవ చేద్దామనే సదుద్దేశంతో మీకు విజ్ఞప్తి చేసినప్పుడు మనం ఎందుకు స్పందించలేకపోతున్నాం, మనకు మనమే ఒక ప్రశ్న వేసుకుందాం, కనీసం భవిష్యత్తులోనే మారే ప్రయత్నం చేద్దాం నా ఉద్దేశంలో. సూర్యప్రకాష్ గారు, ఈ సందర్భంగా మీకు ఏంటంటే ఎందుకు కొంతమందిని సెలెక్ట్ చేసి మీరు సన్మానం చేయాలనే ఆలోచన ఎందుకు కలిగిందండి మీ సంఘానికి? ఇప్పుడు ప్రతి సంవత్సరం గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి కూడా మన దాంట్లో ఉన్నటువంటి యొక్క రాజకీయ నాయకులను పెద్దవాళ్ళను ఏదో పిలిచి మనం కార్యక్రమం చేద్దామనే ఉద్దేశంతో 3-4 సంవత్సరాలు చేయడం జరిగింది. కానీ దీని యొక్క ఉద్దేశం అది చేయడం వలన నీరు గారిపోతుందనే ఒక ఆలోచనతో ఇది ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అని దానికి సంబంధం ఉన్నప్పుడు ప్రొఫెషనల్ అన్నప్పుడు అన్ని వృత్తుల వారు కూడా దీనికి కిందికి వస్తారు. అదే కాకుండా ప్రొఫెషనల్స్ ఎవరెవరు ఏ ఆఫీసర్స్ ఎంతెంత స్థాయిలో ఉన్నారనే విషయం కూడా మన బ్రాహ్మణ సంఘాలకు ఇంకా పూర్తి స్థాయిలో తెలియదు. ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం వలన ఓహో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఇంతమంది పెద్దవాళ్ళు చాలా పెద్ద హోదాలో ఉన్నారనే విషయం తెలుసుకోవడానికి సులువుగా ఉంటుంది. అదే కాకుండా వాళ్ళను మనం ప్రత్యేకంగా సెలెక్ట్ తీసుకోవడం వలన మన యొక్క బ్రాహ్మణ సంఘాలు మనకు చాలా గౌరవం ఇచ్చిన ఒక ఉద్దేశంతో కనీసం రేపు మనం ఏదైనా ఒక పని మీద ఆ డిపార్ట్మెంట్ కానీ వారి దగ్గర కానీ వెళ్ళినప్పుడు నేను బ్రాహ్మణుని ఇది అని చెప్పుకున్నప్పుడు కనీసం వాళ్ళ యొక్క స్పందన కూడా బాగుంటుంది, ఇది అందరికీ మనకు కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము ఈ రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి యొక్క ఆఫీసర్స్ను మరియు డైరెక్టర్స్ను అన్ని రకాలైనటువంటి సంస్థల యొక్క వ్యాపారాలే కానివ్వండి, సైంటిస్టులే కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, అలా సెలెక్ట్ చేసి తీసుకోవడం జరిగిందండి. సార్, చాలా మంచి సదుద్దేశం ఇది. కులానికి ఈ పెద్ద మనుషుల వల్ల ఏదో ఒక రకమైన సేవ జరగాలనేది సదుద్దేశం. నేను అనేది ఏంటంటే మీరు అతిథులుగా పిలిచిన పెద్దలు వారి స్పందన ఎట్లా ఉంది? నిజంగా కులానికి సాయానికి ముందుకు వచ్చే పద్ధతిలో ఉందంటారా లేదంటారా? ఇప్పుడు స్పందన అనేది మనం పిలిచి వారిని ఆహ్వానించిన తర్వాత మన వాళ్ళు నాకు ఈ పని ఉందని వాళ్ళు వెళ్ళినప్పుడు తప్పకుండా జరుగుతుందనే ఉద్దేశం నాకుంది. తప్పకుండా వాళ్ళు చేస్తారనే ఒక ఆలోచన కూడా ఉంది. వాళ్ళు అదే విధంగా స్పందించిన వాళ్ళనే ఆ ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి పిలవడం జరుగుతుంది. వాళ్ళు అదే విధంగా కూడా స్పందిస్తారని కూడా ఆశిస్తున్నాను. చాలా సంతోషం సార్. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని, భవిష్యత్తులో ఈ డైరీ క్యాలెండర్ పరిధి మరింత పెరగాలని 2 తెలుగు రాష్ట్రాలకి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.